సార్ మీ దగ్గరికి 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. సురేష్ గారు, సో మొత్తానికి మీరు చెప్పినా లేకపోతే టీడీపీ నాయకులు సీతారామయ్య గారు చెప్పినా చెప్పడానికి ఈజీ అంశం, కానీ ఇంప్లిమెంట్ అనేది అంత సాధ్యమైనటువంటి కాదు అనేది కృష్ణారాయణ గారు అన్నారు. సీతారామయ్య గారు వస్తే 1 by 1 వస్తాను, సురేష్ గారి తర్వాత సీతారామయ్య గారు మీ దగ్గరికి వస్తాను. సురేష్ గారు. సార్ బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు విషయం ఏంటంటే పెద్దలు చెప్పినట్టుగా అంటే ఆర్టీలు స్వీకరించకూడదు, లేదా ఇవి తీసుకుంటే వచ్చిన ఆర్టీలు అందరికీ కూడా మనం న్యాయం చేయలేము, అంత మాత్రాన ఆర్టీలు తీసుకోకూడదని ఏం లేదండి. ఇది వాస్తవే, చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఎలా ఉందంటే గ్రామాల్లో ఒక కార్యకర్తలకు కానీ లేదంటే సామాన్య ప్రజలు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ అవసరాల రీత్యా ఏదో ఒకటి వస్తుంటారు, మనం చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో వీలు కానప్పుడు మనం అది చేయలేకపోతే 99 చేసి ఆ 100ది చేసుకోకపోతే ఆ 100 ఇంపార్టెంట్ అయిపోతానికి. వీళ్ళు 99 కూడా నాకు పెద్ద ఏం అవసరం లేదురా, అసలైంది చేయలేదురా అని చెప్పేసి మనుషులు వస్తారు. అది మాకు గ్రామాల్లో పంచాయతీల్లో మేము విలేజ్ల్లో తిరిగినప్పుడు మాకు ఎదురవుతాయి. అయితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని ఏం జరుగుతాయంటే వాస్తవానికి అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కటి కూడా పెద్ద సమస్యలతో వెళ్తారండి. ఎక్కడైనా వాళ్ళ యొక్క బ్రతుకులు కోల్పోవడం కానీ లేదంటే వాళ్ళ వల్ల కానిటువంటి ఒక పెద్ద ఆపరేషన్లు కానీ ఒక పెద్ద సమస్యలు వచ్చేటప్పుడే పార్టీ అధినాయకుల వరకు కూడా వీళ్ళందరూ వెళ్తారండి. సో అలాంటివి కొన్ని చేయగలిగితే కూడా ప్రజల్లోకి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మినిస్టర్లు స్పందిస్తున్నారని చెప్పి ఒక పాజిటివ్ ఇది అనేది పబ్లిక్ లోకి వెళ్తుంది. అంటే ప్రజల కోసం వీళ్ళు ఉన్నారు ప్రతి నాయకుడు అని. అంటే ప్రతిదీ పెన్షన్ కావాలన్నా లేదంటే ఇల్లు కావాలన్నా ప్రతి ఒక్కరు కూడాను ఉప ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళాలండి బ్రహ్మనాయుడు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడాను గ్రామ స్థాయి లీడర్ల దగ్గరే జరిగిపోతాయి. పెన్షన్లు కానీ గ్యాస్ కనెక్షన్లు కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి రెవెన్యూ ఏదైనా చిన్న తగాదాలు ఉండే ఆన్లైన్ లో భూమి ఎక్కడం కానీ ఇదంతా కూడా మండల స్థాయి నాయకుల్లోనే జరిగిపోతుంది. ఆ తర్వాత అది దాటి ఇంకొద్ది పెద్దదైతే ఎమ్మెల్యే స్థాయికి వెళ్తుంది. అది కాకుండా ఇక్కడ ఎవరు పట్టించుకోలేనప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు ఎవరికైతే రెస్పాండ్ అవడం లేదో అలాంటి వాళ్ళు కడుపు కాలినటువంటి వాళ్ళు పెద్ద సమస్యలు ఉంటే కంపల్సరిగా పార్టీ అధినాయకుల దగ్గర కానీ పవర్ లో ఉన్నటువంటి మా కళ్యాణ్ గారి దగ్గర కానీ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ రోజు కాదు రేపు పవర్ లేకపోయినా వెళ్తారు. ఇంతకు ముందు కూడా చాలా పెద్ద సమస్యలతో వచ్చారు. ఎగ్జాంపుల్ సురగాయల ప్రీతి వాళ్ళ అమ్మగారు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిశారంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడితే ప్రభుత్వాలు అధికారులు కదులుతారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ అటెన్షన్ మొత్తం కూడా ఆ సమస్య వైపు ఉంటుంది అనేటువంటిది మొదటి నుంచి కూడా పబ్లిక్ లో ఉన్నటువంటి ఒక నమ్మకం. అంటే ఆయనకున్న అందులో మీకు ఉదాహరణలు ఉద్దానంలో ఈ రోజు అక్కడ రీసెర్చ్ సెంటర్లు పెట్టడం కానీ డయాలసిస్ సెంటర్లు పెట్టడం కానీ అక్కడ తాగునీరు అనేది వేరే దగ్గర నుంచి అక్కడ ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి వేరే దగ్గర నుంచి వాటర్ స్కీములు పెట్టి వాళ్ళకి మంచినీటి వసతి కల్పించడం కానీ ప్రతిదీ కూడా జరుగుతుందండి. ఆయన ఏ ఒక్క అంశాన్ని పట్టుకున్నా ఈ రాష్ట్రంలో అదొక చర్చ జరుగుతుంది. అది ఈ రోజు కాదు గతంలో. ఈ రోజు ఆయనకి అది పరిష్కరించే అధికారం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి కొంతమంది వెళ్తారు, ఆర్జీలు తీసుకుంటారు. సార్ ప్రధానంగా అసలు విషయం ఇందాక మీకు చెప్పలేదు, అది చెప్తాను. ఎందుకంటే మీకు చర్చకి పిలిచింది ఏంటంటే పాలన అనేది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మనుషులు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, మీరు ఎమ్మెల్యేలుగా ఎందుకు ఎన్నుకోబడ్డారు, ప్రజా సమస్యల మీద మాట్లాడండి, సబ్జెక్టు మీద మాట్లాడండి, వ్యక్తిగతమైన దూషణలు వద్దు, కూతులు వద్దు, భాష నేర్చుకోండి, తప్పులు ఎవరు చేయొద్దు, నీతి నిజాయితీగా మనం ఈ రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుందాం, తప్పు చేసిన ఎవరిని వదలొద్దు, మన రాష్ట్ర పరిస్థితి బాగోలేదు, ఇంకో 5-10 ఏళ్ళు అందరూ మనం గట్టిగా కష్టపడితే కానీ మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోలేమని చెప్పేసి ఆయన ఎంతో ఆవేదన చెందుతున్నారండి. ఈ రోజు అర్ధరాత్రి 12-1 గంట దాకా ఆయన ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టుకుని ప్రతి ఒక్క శాఖ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని పిలిపించుకుని ఆర్డబ్ల్యూఎస్ కానీ పంచాయతీరాజ్ కానీ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా అందరినీ పిలిపించుకొని మాట్లాడటం. మీకు బ్రహ్మనాయుడు ఇంకొక మాట చెప్తాను, ఏదైతే రూరల్ వాటర్ సప్లై వ్యవస్థ ఏదైతే ఉందో మొన్న మీటింగ్ అయ్యేటప్పుడు ఎవరికాలు రిపోర్ట్లు పట్టుకుని వస్తే కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, ఇంతవరకు ఏం జరిగిందో నేను మాట్లాడను, తప్పు జరిగింది, తప్పు జరగలేదు నాకు తెలియదు, కానీ ఇక నుండి తప్పు జరగకూడదు, డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి తప్పుడు నివేదికలు ఇవ్వద్దు, ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం జరిగింది, ఎంత ఉంది, ఒక యాప్ డెవలప్ చేసాం,
ఆ యాప్ లో ఇవన్నీ కూడా మీరు పెట్టండి అని చెప్పేసి నేరుగా అధికారులకు చెప్పడం జరిగింది. రైట్ సురేష్ గారు, సమయం లేదు. రైట్ సీతారామి గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి మీరు చెప్పింది ఇంప్లిమెంట్ చేసేటువంటిది అంత ఈజీ కాదు అన్నారు కృష్ణారెడ్డి గారు. అదేవిధంగా ముందు ఎవరైతే వైసీపీ జెండా మోసిన కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు అయితే అంత తొందరగా పరిష్కరించేటువంటి అవకాశం ఉండదు అని చెప్తున్నారు. సీతారామయ్య గారు వినిపిస్తుందా? సీతారామయ్య గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సీతారామయ్య గారికి వినపట్లేదండి. రైట్ సీతారామయ్య గారు ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా సీతారామయ్య గారు నా వాయిస్ మీకు? కృష్ణారెడ్డి గారు చెప్పారు కదా, ఎవరైతే వైసీపీ జెండా మోసారో వారికి అంత ఈజీగా పనిచేసి పెట్టే అవకాశం ఉండదు వారి సమస్య పరిష్కరించడానికి. సో దాని మీద ఏంటి మీ అభిప్రాయం? కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కానీ వెళ్ళినప్పుడు అన్ని పార్టీలలో వెళ్తారు, ఇబ్బందులు ఉండవు చెప్పుకుంటారు. ఇక్కడ సమస్య ఉంటుందండి, ఆర్థిక ఇబ్బందులు ఒకటి ఉంటుంది, ల్యాండ్ విషయాలు ఒకటి కొన్ని ఉంటాయి, కొన్ని మన విలేజెస్ లో కొన్ని సమస్యలు ఉంటాయి. సపోజ్ అయితే మా విలేజ్ లో కుళాయి రావట్లా, ఎప్పటి నుంచో ఇబ్బంది ఉంది మాకు. వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మున్సిపాలిటీకో ఆ పంచాయతీకో చెప్పి ఆ కుళాయి ఏర్పాటు చేయడానికి ఈజీ. అలాగే ఆర్థిక ఇబ్బందులు వచ్చేసరికి ఎలా ఉంటదంటే, ఒకరికి ఒకళ్ళు బాకీ ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదండి, 10 సంవత్సరాలు అయింది నేను 10 లక్షలు ఇచ్చి, నా ఇబ్బంది ఉందంటే అవతల వ్యక్తి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, అది వాళ్ళు ఇప్పించలేకపోవచ్చు, అది కోర్టు పరిధిలో ఉంటది, అది చేయలేకపోవచ్చు. అలాగే మన ల్యాండ్ ఇష్యూ వచ్చేసరికి సివిల్ అనే ఒక దీంతో మనం దాన్ని వాళ్ళు అధికారులు దాన్ని పరిష్కరించలేరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా కోర్టు పరిధిలో ఉన్నది చేయలేరు. ఆ సమస్య వైఎస్ఆర్ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళది. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము సమస్య తీసుకెళ్ళాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, మా సమస్య చేయలేకపోయాడు అంటారు, కానీ కొన్ని కారణాలు. అలాగే ఇంకొక ఇష్యూ వచ్చేసరికి ఇప్పుడు మన ఈ మధ్య దుబాయ్ లో అక్కడ ఎడారిలో ఉన్నారు, ఒక ఇద్దరు తీసుకొచ్చారు అక్కడి నుంచి. వాళ్ళు యూట్యూబ్ ద్వారాగా చెప్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ అనుకుందాం, మన లోకేష్ బాబు గారు అడగలేదుగా, నువ్వు తెలుగుదేశం పార్టీయా బీజేపీయా వైఎస్ఆర్సీపీ అని అడగల. ఇమ్మీడియట్లీగా అధికారులకి ఒక ఆర్డర్ వేస్తే 3వ రోజు ఇండియాలోకి వచ్చున్నారు వాళ్ళు. అవును అతను వైఎస్ఆర్సీపీ అనుకుందాం, ఆయనకి న్యాయం జరిగినట్టేగా వైఎస్ఆర్సీపీ అతనికి 100%. అలాంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందుల వల్ల వాళ్ళు చేయలేదని అనుకోవచ్చు. కృష్ణారెడ్డి గారికి అంటే నేను చెప్పేది ఏంటంటే, కొన్ని సమస్యలు కొన్ని రకంగా ఉంటాయి కాబట్టి కొన్ని కావచ్చు, కొన్ని కాకపోవచ్చు. అయ్యే విషయాలు అధికారుల ద్వారా కొన్ని ఒక కరెంటు స్తంభం అవ్వచ్చు, ఆ కరెంటు స్తంభం ఆ విలేజ్ లో ఆ బజార్లో వేయలేకపోవచ్చు, అది అధికారికి అక్కడ ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి చెప్తే ఆ 2 days లో అక్కడ స్తంభం వేయచ్చు, అక్కడ వాళ్ళకి పరిష్కారం అవ్వచ్చు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి జరిగింది అనుకోవచ్చు. ఇంకొకరికి వేరే సమస్య వచ్చింది, అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆ ఇబ్బందులు లీగల్ గా చేయలేకపోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాం, మాకు వాళ్ళు ఇలా చేయలేదు అనుకుంటారు. ఇట్లా కొన్ని కారణాలలో కొన్ని జరగకపోవచ్చు, కొన్ని జరగవు. ఎందుకంటే ఒక సర్పంచ్ గా నేను పనిచేశాను కాబట్టి, కొన్ని విలేజెస్ లో కొద్దిగా జిల్లా లెవెల్లో తిరుగుతాం కాబట్టి ఎన్నో సమస్యలు మన దగ్గరకు వస్తుంటే, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ల్యాండ్ ఇష్యూలో కొద్దిగా ఈ వెంచర్లు వేసే వాళ్ళు కొన్ని ఇబ్బందులు అవ్వచ్చు. కొంతమంది లీగల్ గా వెంచర్ వేస్తారు, వాళ్ళకే ఇబ్బంది ఉండదు. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారనుకోండి, లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా వేసేస్తారు, ఒక వెంచర్ వేస్తారు, వాళ్ళు అధికారులు వచ్చి ఆ స్తంభాలు పడగొడతారు వాళ్ళు వేసిన రాళ్ళు. అప్పుడేమంటారు, తెలుగుదేశం వాళ్ళది చేయలేదు మాది చేశారంటారు. అక్కడ కారణాలు ఏం చూడాలంటే, వాళ్ళు మరి పర్మిషన్ తెచ్చుకొని వేసుకున్నారు, వీళ్ళు తెచ్చుకొని వేసుకోవాలి, ఇలాంటివి ఉంటాయి కారణాలు. ఇలాంటి వల్ల కొన్ని వైఎస్ఆర్సీపీలకు ఇబ్బంది జరిగినప్పుడు అలా మాట్లాడవచ్చు, వీళ్ళేనా ఇట్లా జరుగుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని ఒక్కొక్కళ్ళకి మరి చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో వీళ్ళు పెద్దవాళ్ళు మంత్రులు కానివ్వండి, మరి సీఎం స్థాయిలో చేసే పరిస్థితి రావాలి, వాళ్ళు కూడా న్యాయం జరగాలి, అన్ని పార్టీల జరగాలి, అందరూ ప్రజలు బాగుండాలనే కోరికతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మంచి జరగాలని